హాయ్ అండి, అందరికి నమస్కారం. కలిసి ఉంటే కలదు సుఖం అని పెద్దల ఊరికి నేను అనలేదండి. మనం చాలా సార్లు చూసాం. ఎంతోమంది ఆపదలో ఉన్నప్పుడు బంధువులు, ముఖ్యంగా బంధువులు ఎవడన్నా ఆపదలో ఉన్నప్పుడు ఎవడో దగ్గరికి రాకపోయినా కానీ మన బంధువులు అంటూ ఎవరన్నా ఆత్మీయుల్లాగా దగ్గరకు వచ్చి ఆరోగ్యపరంగా కానీ అనారోగ్యపరంగా కానీ ఎవడన్నా మనల్ని బెదిరించినా కానీ లేకపోతే ఏదో రకంగా మనం ఇబ్బందులు పడే టైంలో మన బంధువులు వచ్చి ఆదుకునేటప్పుడు మనకి కొండంత అండ మన బంధువులే అనిపిస్తా ఉన్నాడు. ఎందుకని ఇవన్నీ చెప్తున్నానంటే దాదాపు కొన్ని సంవత్సరాల బట్టి అల్లు అర్జున్ ఫ్యామిలీ, అలాగే చిరంజీవి గారి ఫ్యామిలీ అంటే చిరంజీవి నుంచి, రామ్ చరణ్ నుంచి, పవన్ కళ్యాణ్ నుంచి, అలాగే నాగేంద్ర బాబు, వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది అవుతున్నారో అల్లు అర్జున్ గారికి ఈ ఫ్యామిలీలకి పడట్లేదన్నట్టుగా మనం చాలాసార్లు వార్తలు చూసాం. అంటే అంటే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే అల్లు అర్జున్ గారు ఇంతకుముందు ఒక మన పుష్ప 2 ఈవెంట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు మరీ దుమారం అయిపోయాయి అనమాట. బాస్ అనేవాడు ఎవడో లేడు, బాస్ అయినా ఏదైనా కానీ మనమే అన్నట్టుగా ఒక రకంగా ఆ మధ్య మాట్లాడుతూ ఉంటే మనం చూసాం. అల్లు అర్జున్ గారిలో కొద్దిగా అతను అంటే మరి మన చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి విడిపోయి ఇతను సొంతగా పేరు ప్రతిష్టలు తెచ్చుకుందాం అనుకుందో ఏమో నాకైతే తెలియదు. కానీ గత కొన్ని సంవత్సరాలు బట్టి ఒక ఫంక్షన్లో కూడా, అంటే అది ఏ ఫంక్షన్ నాకు అంత ఐడియా లేదు కానీ కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి 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 అంటే నేను చెప్పను బ్రదర్ చెప్పను అని ఆ రోజున అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ ఉంటే ఆ రోజున మనం చూసాం. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పమంటే ఇతను చెప్పలే. ఏ విషయం గురించి మాట్లాడాలో దాని గురించే మాట్లాడతా, కానీ మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి అంటే నేను చెప్పను బ్రదర్ అని చెప్పేసి ఆయన చాలా నిక్కచ్చిగా చెప్పిండు అనమాట. అంటే అంతకుముందు అతని మనసులో ఎప్పటి నుంచి ఉందో మనకు తెలియదు. సరే, ఏదైతేనే చాలా సందర్భాలు బట్టి వీళ్ళకి దూరం అవుదామని చెప్పేసి అల్లు అర్జున్ గారు ప్రయత్నించారన్నట్టుగా మనకి ఒక క్లారిటీ అయితే వచ్చింది. దాదాపు అప్పటి నుంచే ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ వీళ్ళు కూడా ఆటోమేటిక్గా విడిపోవటం, అప్పుడప్పుడు వీళ్ళు మన గొడవలు పెట్టుకోవటం, మా హీరో గొప్ప అని ఈ ఫ్యాన్స్, మా హీరో గొప్ప అని చెప్పేసి ఈ ఫ్యాన్స్. ఇలా సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా వీళ్ళు అప్పుడప్పుడు గొడవలు పెట్టుకునేది మనం కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో మనం చూస్తూ ఉండేది. అయితే ఇది రాను 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 అల్లు అర్జున్ గారికి చెడ్డ పేరు తెచ్చింది కానీ మంచి పేరు అయితే తీరా. ఎందుకంటే అక్కడ ఇది రాను రాను ఇది ఏ విధంగా మారిందంటే చిరంజీవి గారితోనూ ఢీకొంటుండా, అసలు ఎవరితోనూ ఢీకొంటుండు అన్నట్టుగా ఒక అనుమానం అయితే వచ్చింది. ఈ మధ్యకాలంలో కూడా మనం పుష్ప 2 మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా నాకు ఎవడూ లేడు బాసు, నేనే బాసు అన్నట్టుగా ఆ అర్థం వచ్చేటట్టుగా ఒక మాట చెప్పాడు. అక్కడ ఏమైందంటే ఆరిపోతున్న మంటలకి మళ్ళీ ఆయోధ్యం పోసి వెలిగించినట్టుగా మళ్ళీ కొద్దిగా ఈ ఫ్యాన్స్ మధ్యలో వారు స్టార్ట్ అయిందనమాట. మరి ఆ మాటలన్నీ అనాలని ఉంటాడో లేకపోతే అనుకోకుండా అలా వస్తాయో కూడా నాకైతే అర్థం కాదు. సరే, 2024 ఎలక్షన్ల ముందు మన వైసీపీ పార్టీలో ఉన్న ఒక నాయకుడు, అతను అల్లు అర్జున్ గారికి ఫ్రెండ్. నంద్యాలలో అతను పోటీ చేస్తూ ఉంటే మరీ అతని దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ల ముందు అతని దగ్గరికి వెళ్ళి అతనికి మద్దతు పలకటం అనేది ఇక్కడ మెగా ఫ్యాన్స్కి చాలా చిర్రెక్కిచ్చింది. ఎందుకంటే ఇటువైపు ఆంధ్రాలో మన పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం పోటీ చేస్తుంది, ఇటువైపు వైసీపీ పార్టీ పోటీ చేస్తుంది. అంటే మీరు ఆ పవన్ కళ్యాణ్ గారిని అతని గెలుపు మీరు కోరుకోవట్లేదా, అంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపు మీరు కోరుకోవట్లేదా, వైసీపీ పార్టీ గెలుపు కోరుకుంటున్నారా అన్నట్టుగా ఆ మధ్యలో చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆటోమేటిక్గా ఎవరికైనా కానీ ఆ డౌట్ అనేది వస్తుంది. సరే, నా వరకు నేనేం చెప్తానంటే మరి ఇది కరెక్టో కాదో నాకైతే తెలియదు, కానీ నాకంటూ ఒక పార్టీ ఇష్టం ఉంటుంది, అంటే ఒక నాయకుడు అనేది ఇష్టం ఉంటుంది. మా అన్నయ్య ఉంటాడు, మా అన్నయ్యకి కూడా ఒక నాయకుడు అంటే ఇష్టం ఉండొచ్చు, అలాగే మా నాన్న అతనికి ఒక నాయకుడు అంటే ఇష్టం ఉండొచ్చు. ఒకే కుటుంబ సభ్యులం కాదని చెప్పేసి అందరూ ఒకే పార్టీకి వేయాలంటూ ఏం లేదు. ఇది మనలోనే కాదు, రాజకీయ నాయకుల్లో కూడా అన్న ఒక పార్టీలో ఉంటాడు, భార్య ఒక పార్టీలో ఉంటుంది, తల్లి ఒక పార్టీలో ఉంటుంది, చెల్లి ఒక పార్టీలో ఉంటుంది, తండ్రి ఒక పార్టీలో ఉంటుంది. సరే, నా వరకు అల్లు అర్జున్ గారు చేసింది పెద్ద తప్పని నేను అనుకోలే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోరుకోకుండా ఇటు వైసీపీ పార్టీ గెలుపు కోరుకుంటున్నావా, అంటే పవన్ కళ్యాణ్ గారి ఓటమి కోరుకుంటున్నావా అన్నట్టుగా ఇక్కడ చాలా మందిలో అదొక ఆ ఇష్యూ అనేది చాలా వైరల్ అయింది, ట్రెండింగ్ టాపిక్ అయింది.
సరే, మనం ఆ విషయం సంగతి కాస్త పక్కన పెట్టినట్లయితే చాలా మంది నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, ఆ మధ్యకాలంలో నేను కొన్ని వీడియోలు చేశాను. వీళ్ళు ఎప్పటికైనా ఒక కుటుంబ సభ్యులు కాబట్టి వీళ్ళు ఎప్పటికైనా కలవాలి, వీళ్ళు ఎందుకు ఇడిపోవాలి, ఇడిపోకూడదు, కలిసి ఉంటే కలదు సుఖం, అందరూ కలిసి ఉంటేనే బాగుంటుంది కదా, అంటే ఇంతకుముందు ఉన్నట్టుగా కలిసి ఉంటే బాగుంటుంది కదా, లేకపోతే నువ్వంత నేనెంత అని వీళ్ళు గొడవలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి వీళ్ళు కలవాలి అని చెప్పేసి నేను ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. అయితే నాకు ఆ వీడియోలలో కొన్ని కామెంట్లు ఏమొచ్చినాయంటే, మీరు మెగా ఫ్యామిలీని అల్లువారి ఫ్యామిలీని కలవాలని చెప్పి ఎందుకు కోరుకున్నారు, మాకు అలాగ ఇష్టం లేదు, మీరు ఇటువంటి వీడియోలు చేయకండి. కొంతమంది నాకు నా వీడియోలో కామెంట్ పెడితే నేను చూశాను. నాకు అనిపించింది, అసలు ఈ రెండు కుటుంబాలు ఎందుకు ఇడిపోవాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు అనేది నాకు అర్థం కావట్లే. చాలామంది ఫ్యాన్స్ కూడా ఇటు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు ఏ హీరో సినిమా రిలీజ్ అయినా కానీ వీళ్ళ సినిమాలు వీళ్ళు ఆనందిస్తే పర్లే, బాగానే ఉంటుంది, నాకు పెద్ద అభ్యంతరమే లేదు. అట్లాగే ఇటు అల్లు అర్జున్ గారి సినిమాలు ఒకవేళ రిలీజ్ అయినట్లయితే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్, అతను సినిమా హిట్ అయినా, సూపర్ హిట్ అయినా, బంపర్ హిట్ అయినా, లేకపోతే బ్లాక్ బాస్టర్ హిట్ అయినా సరే వీళ్ళు ఆనందపడితే పర్లే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక వార్ జరుగుతుందన్నమాట. మా హీరో కలెక్షన్లు మీ హీరో కొల్లగొట్టగలడా, మా హీరో గొప్ప, మా హీరో తురుము, మా హీరో తోపు అన్నట్టుగా ఇటు ఈ ఫ్యాన్స్ కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా సినిమా రిలీజ్ అయినప్పుడు, ఇలా హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు. అట్లాగే ఈ ఫ్యాన్స్ కూడా ఈ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఏమైందంటే వారు జరుగుతుంది అభిమానుల మధ్యలో. ఇది చిలికి గాలి వానలాగా తయారవుతుంది అనమాట. నేను అందుకే అనుకునేవాడిని, అరే ఎప్పుడైనా కానీ ఇలా ఫ్యాన్స్ కలవాలి, అలాగే ఈ హీరో కుటుంబాలు కూడా కలిస్తే బాగుంటుంది కదా అని చెప్పి, అంటే మెగా కుటుంబం ప్లస్ ఈ అల్లువారి కుటుంబం కూడా కలిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను చాలా వీడియోలు చేశాను. ఏదో రకంగా అయితేనే సరే, ఈ మధ్యకాలంలో చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ గారు శుభాకాంక్షలు తెలియజేశారండి. సరే, చాలా మంది శుభాకాంక్షలు అల్లు అర్జున్ గారు తెలపడంలో పెద్ద వింతేముందని చెప్పేసి కొంతమంది అనుకోవచ్చు. వింతుంది, ఎందుకంటే అతను శుభాకాంక్షలు చెప్పినందుకు నేను అంటాలే, శుభాకాంక్షలు చెప్పడం కూడా మంచిదే, కానీ చెప్పే విధానంలో చాలా చక్కగా, చాలా సౌమ్యంగా చిరంజీవి గారిని చాలా మెచ్చుకుంటూ ఆ ట్వీట్లో శుభాకాంక్షలు చెప్పింది. ఆ ట్వీట్ ఏ విధంగా పెట్టిందంటే, మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇదే కాకుండా వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే బాసు అన్నట్టుగా, అంటే ఆ అర్థం వచ్చేటట్టుగా పెట్టింది. అంటే ఆయన మాటల్లో ఆ ట్వీట్లో అర్థం ఏంటంటే, బాస్ అయినా, మెగాస్టార్ అయినా, పెద్ద మనిషి అయినా, ఎవరైనా సరే మా కుటుంబంలో మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే మా అందరికీ బాసు, ఆ విధంగా అర్థం వచ్చేటట్టుగా ఆ ట్వీట్ పెట్టినాడు. ఇప్పుడు ఇది నాకు కావాల్సింది. ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా చాలామంది ఆనందపడుతున్నారు అనమాట. ఈరోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తా ఇన్ని రోజులు. చాలామంది ఈ కుటుంబాలు ఇడిపోతే బాగుండు, వీళ్ళు ఎప్పుడు కయ్యం పెట్టుకుంటే బాగుండు, వీళ్ళు ఎప్పుడు గొడవలు పెట్టుకుంటే బాగుండు, వీళ్ళు ఎప్పుడు మన వార్ పెట్టుకుంటే బాగుండు అనే విధంగా వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లే. మీ కుటుంబంలో ఎప్పుడు కూడా మీకు గొడవలు రాలేదా? మీ అన్నలతో రాలేదా? మీ అక్కలతో రాలేదా? మీ తల్లిదండ్రులతో రాలేదా? మీ బాబాయిలు, పిన్నులు, మేనమామలు, మేనత్తలు వీళ్ళతో ఎప్పుడు గొడవలు రాలేదా? మళ్ళీ మీరు అందరు కలిసి ఏదో సందర్భం బట్టి మీరు కలవలేదా? కలిసి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది అంటే, మీ కుటుంబాలు మాత్రము కలవచ్చు. మీ కుటుంబాలు ఎటువంటి గొడవలు పెట్టుకున్నా, ఏ విధంగా అనుకున్నా కానీ మీ కుటుంబాలు కలవచ్చు, కానీ ఈ మెగా ఫ్యామిలీ, ఈ అల్లువారి ఫ్యామిలీ మాత్రం కలవకూడదు. కలిస్తే ఏంటి తప్పు? అంటే మనం మాత్రం కలవచ్చు, వీళ్ళు మాత్రం కలవకూడదు. మనం చేస్తేనో సంసారం, వీళ్ళు చేస్తేనో ఇంకోటే. అర్థం చేసుకోండి. ఈ రెండు కుటుంబాలు కూడా చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళిద్దరు పెద్దలండి, అనుభవజ్ఞులు, కక్కా ముక్కా తిన్న వాళ్ళు, ఎన్నో కష్టాలు పడ్డరు, ఎన్నో ఇబ్బందులు పడ్డరు, కింద స్థాయి నుంచి పై స్థాయికి ఈ రోజున వచ్చిన వాళ్ళు. కాబట్టి ఈ కుటుంబాలే కాదు, ఏ కుటుంబాలైనా సరే ఇడిపోయిన వాళ్ళు ఎప్పటికైనా కలవాలని చెప్పి కోరుకోవాలి, కానీ ఇడిపోయిన వాళ్ళు ఇంకా ఇడిపోవాలని చెప్పి కోరుకోకూడదు ఎప్పటికైనా. సరే, ఏదేదైనా కానీ ఈ కుటుంబాలు ఎప్పటికైనా కలవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ అమూల్యమైన కామెంట్ కూడా తెలుపుతారని చెప్పి కోరుకుంటూ సెలవు.